afternoon. Today will be Republican Party of India RP వెంకటస్వామి వాళ్ళు నేతృత్వంలో ఫ్రీడమ్ పార్క్లో ప్రొటెస్ట్ నడుస్తుంది. చెప్పండి సార్ ప్రొటెస్ట్ గురించి. నా పేరు పులి ప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు ఈ బెంగళూరు ఫ్రీడమ్ గ్రౌండ్కి వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి జాతీయ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఎం వెంకటస్వామి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దీనిలో ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మైక్రో ఫైనాన్స్ ద్వారా ఎంతోమంది అనేక రాష్ట్రాల్లో ప్రాణాలు హరించిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకున్నట్లయితే చాలా వరకు పేదరికం అనేది నిర్మూలన అవుతుంటుంది. కానీ ఇవి వాగ్దానాలు మాత్రమే ఒట్టి మాటలుగా నీటి మాటలుగా మిగిలిపోయినవి. ఎందుకంటే ఎన్నికలు వచ్చేటప్పుడు వాళ్ళు అనేక వాగ్దానాలు ఇచ్చి పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇవి నిర్మూలించడం లేదు. దాంట్లో భాగంగానే ఈ రోజున పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసి పేదరికాన్ని నిర్మూలించినట్లయితే ఏ ఒక్కరు కూడా ఈ మైక్రో ఫైనాన్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడదు. కానీ ఆ విధంగా చేయనటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజున మైక్రో ఫైనాన్స్లను ఆశ్రయించవలసి వస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ముందు ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఇస్తున్నారు. కట్టించుకునేటప్పుడు అనేక బాధలు పెడుతూ నిజంగా అంటే ఆ బాకీ తీర్చేటప్పటికి ఎన్ని కుటుంబాలు హరించిపోతాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అటువంటి బాధలు పెడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళని ఏంటంటే అనేక హింసలు గురి చేస్తూ ఉన్నారు. కొట్టా తిట్టకుండా వాళ్ళే ప్రాణాలు వదిలేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మైక్రో ఫైనాన్స్ తీసుకొస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ ఈ మైక్రో ఫైనాన్స్ తోటి వాళ్ళు స్టైఅప్ అవ్వడంతో వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు. అంటే ప్రజల ప్రాణాలు పోవడానికైనా ఒప్పుకుంటున్నారు తప్పించి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ రోజున ఇక్కడ మేము చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మైక్రో ఫైనాన్స్లపై చర్యలు తీసుకుని అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంలో ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే పరిగణనలోకి తీసుకుని ఈ ఎవరైతే మైక్రో ఫైనాన్స్లో ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఒక దగ్గర మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఏమంటా ఉన్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే మేము నడుచుకుంటూ ఉంటాము. ఒక ఆపోజిట్ వాళ్ళు ఏమంటే మన ఇంప్రూవ్మెంట్ కాకుండా వీళ్ళు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు అని ఒక దగ్గర చెప్తారు సార్. ఆర్బీఐ చెప్పినటువంటి రూల్స్ వీళ్ళు ఎక్కడ ఏం పాటించడం లేదు. ఎందుకంటే లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు సుమారుగా 200-300 సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఎందుకు ఈ సంతకాలు అని చెప్పంటే వాళ్ళు మీకు అప్పు కావాలా లేకపోతే సంతకాల కోసం వివరాలు కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే వాళ్ళ అవసరార్థం ఈ సంతకాలు పెడుతున్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఒక వాయిదా కట్టినప్పటికీ ఈ సంతకాలు ఇవన్నీ బయట తీసి మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తాం ఆ విధంగా హింసిస్తామని చెప్తున్నారు తప్పించి ఆర్బీఐ ఇచ్చినటువంటి రూల్స్ అయితే మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఏ ఒక్కరు కూడా పాటించడం లేదు. సరే, కర్ణాటక గవర్నమెంట్కి సీఎం కానీ డీసీఎం కానీ గవర్నర్కి ఏమైనా చెప్పేకి మీరు ఇష్టం పడతారా సార్? తప్పకుండా మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మేము తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. సార్ మీ పేరు, మీ డెసిగ్నేషన్? నా పేరు పులి ప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ.